ఇప్పుడు ఫీజు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. పిల్లలు స్టూడెంట్స్ అనేది గవర్నమెంట్ కౌన్సిలింగ్లో పంపిస్తుంది. మేము ఏంది ట్యూషన్ మాస్టర్లం. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నీ కొడుకును ఎంసెట్లో పంపిస్తావు, ఎంసెట్లో అలాట్ అవుతారు నా దగ్గరికి, మల్లారెడ్డి కాలేదు. అలాట్ అయితే నేనేం చేస్తావు, ఆ ఎంసెట్ గవర్నమెంట్ చేసిన ఫిక్స్ ఫీజే నువ్వు కడతావు. గవర్నమెంట్ అలాట్ అయిన కాలేజ్కే నువ్వు కొడుకుని పంపిస్తావు. ఆ ఫీజు తోటే నేను నా మంచిగా నీ పిల్లగాన్ని మంచిగా తయారు చేసి మంచిగా వాడిని ఓవరాల్గా ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలకు తయారు చేసి వాడిని ట్రైనింగ్ ఇచ్చి 4 ఏళ్ళు మంచిగా చదివితే ఆ JN2 సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ తోటి నీకు జాబ్ వస్తుంది. ఏదైనా డిసిప్లిన్ నేర్పిస్తాం, క్రమశిక్షణ నేర్పిస్తాం, పర్ఫెక్ట్ ఇంజనీర్ తయారు చేస్తాం. అందుకే మాకు ఆ పేరు వచ్చింది. మీరు పిల్లలతో బాగా మాట్లాడుతారట, కాలేజీలకు పోయి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా చాలా వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. 10,000 మంది ఎంటెక్ టీచర్సే ఉన్నారు. టీచర్సే 10,000 మంది. ఎంత జీతాలు కూడా వాళ్ళకి లక్షలలో ఇస్తారట కదా. ఉంటుంది ఎవరి లెవెల్ ప్రకట్ వాళ్ళు లక్షలలో అంటే అందరికి డాక్టరేట్స్కి ఉంటుంది, మిగతా అంతా లోపట్నే ఉంటుంది. 40,000 50,000 అంటే పర్ మంత్ జీతాలు ఇన్ని కోట్లు ఇస్తాము అని చెప్పేసి మీరు ఒక కాడ చెప్పండి. అదే మళ్ళీ రాసుకోను. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? నువ్వు ఏ పార్టీకి ముఖం లేదు, ఫేస్ లేదు, అన్నీ పాసిపోయినాయి. అంత పాసిపోయిన కూడా పాస్ అన్నట్టు వాళ్ళు ఉత్తమ మాటలు చెప్తారు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటారు మీరు, అంతే కదా? ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేట్ లేదని ఎట్లా అంటారు? అభివృద్ధి కాంగ్రెస్ను చూసిర్రు, సత్యనాథ్ చేసిర్రు దేశాన్ని. బీజేపీని చూసిర్రు, గ్యాస్ సిలిండర్ పెంచారు, పెట్రోల్ పెంచారు, గ్యాస్ పెంచారు, పబ్లిక్ సెక్టార్లో నమ్ముతారు. ఇంకెవడు వేస్తాడమే వాళ్ళకు ఎవరు వేయరు. ఓకే, మీకే వేయాలి ఎత్తే. ఇక కాకపోతే అన్ని సర్వే రిపోర్ట్లు కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని. ఎందుకు గెలుస్తాయి? ఏం చూసి వాళ్ళకు ఓటేయాలి? కాంగ్రెస్కు ఎక్కువ సర్వే రిపోర్ట్ వాళ్ళకు వస్తుంది. వాళ్ళకి ఏ గురుకుల పాఠశాలలు పెట్టిరా వాళ్ళు ఏమన్నా? 24 గంటల కరెంట్ ఇస్తారా వాళ్ళు ఏమన్నా? పక్క రాష్ట్రాలు వాళ్ళు ఉన్న రాష్ట్రాలు తాగునీరు మన లెక్క మినరల్ వాటర్ ఇస్తారా? ఏం లేదు. ఇట్లా మన లెక్క 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తారా వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో? మన తన రోడ్లో పడుతుంది ధాన్యమే, పంటనే పంట, ఒడ్లే ఒడ్లు, గోదాములు చూడు, రైస్ మిల్లు చూడు, ఏం పంట. దేశానికి అన్నం పెట్టే రైతులు మన తానే ఎదిగిరు. ఆ లెవెల్ తీసుకొచ్చిండు మన సీఎం కేసీఆర్. ఈ రైతుల ప్రస్తావన వచ్చింది కాబట్టి నిన్న కర్ణాటక నుంచి కొంతమంది రైతులు వచ్చారు సార్, తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మీరు చూసి ఉంటారు, వద్దు కాంగ్రెస్ కోటయ్యకూర అని చెప్పనీకి వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? మరి అందుకే ఆడ కరెంట్ లేవు, నీళ్ళు లేవు. నిజమేనా? వీళ్ళని అందరినీ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొని వచ్చారని అంటారు. కర్ణాటక ఏం బయట దేశాలలో లేదు, పక్క రాష్ట్రమే కదా, మన బార్డరే కదా. అవును, ఎవరికన్నా అర్థమవుతుంది. 6 నెలలకు గెలిచి మాయమాటలు చెప్పారు, అదంతా తుస్సుమన్నది అయిపోయి వాళ్ళ పనే తుస్సు. ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెద్దగా అంటే ఈ చూసి ఓటేయాలి అన్నది ఏమున్నది సార్? మా మేనిఫెస్టో దేశంలోనే ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు మొన్న పెట్టిన 2023 28 రాష్ట్రాలలో పాతది కూడా ఎక్కడ లేదు, కొత్తది కూడా ఎక్కడ లేదు. 14లో పెట్టినాం మేనిఫెస్టో, సక్సెస్ఫుల్ అయిపోయాం. 18లో పెట్టినాం, సక్సెస్ఫుల్ అయిపోయింది. 23లో పెట్టినాం, భారతదేశంలోనే చరిత్ర బాంబ్ బ్లాస్ట్. అసలు మేనిఫెస్టో ఇప్పుడు చేయలేడు, ఇయ్యలేడయ్యా. మన దేశంలో 28 మంది సీఎంలు ఉన్నారు, ఒక్కరిని పెట్టు మనం మనలాగా మేనిఫెస్టో. ఒక మహిళకు 3,000 బీమా అంటే మామూలా? ఒక ఆరోగ్యశ్రీ కేసీఆర్ శ్రీ చేసిందని 15 లక్షలకు తీసుకుపోయాడు, 10 లక్షల నుంచి. ఒక రైతు బంధు 10,000 నుంచి 16,000 తీసుకుపోయాడు. 1,100 మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వేస్తే 400లకు తీసుకొచ్చి. కాంగ్రెస్ వాళ్ళు 500 ఉన్నారు కాబట్టి వాళ్ళు నమ్మరే. 18లో వాళ్ళు 2 లక్షలు ఇది మన రైతు రుణం మాఫీ చేస్తాను, నమ్మలే. మాకే వేసి రోడ్డు. ఇప్పుడు 400కి ఇస్తాను ఏది చెప్పినా మమ్మల్ని నమ్ముతారా? ప్రజలకు విశ్వాసం అంటే కేసీఆర్, భరోసా అంటే బీఆర్ఎస్. సార్, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు బీఆర్ఎస్ పార్టీనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా మల్లారెడ్డి గెలిస్తే పార్టీ మారుతాడా? నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా కేసీఆర్ ఎంబడే ఉంటాను. మళ్ళొకసారి ప్లీజ్.